ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో చీట్ కోడ్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కేవలం ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, మనం ఏం చేయాలో తెలియదు అనే వాళ్ళకి మాత్రమే వీడియో. ఫుల్గా ప్రిపేర్ అయ్యామనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి. ఓకే, సో ఇక పోతే స్టార్ట్ చేద్దాం. సో రిమూవ్ ద రాంగ్ ఆప్షన్. సో మనం ఆప్షన్స్ని ఫస్ట్ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ రిమూవ్ చేయాలి. సో ఏ విధంగా రిమూవ్ చేయాలనేది తెలుసుకుందాం. ఆడ్ వన్ అంటే డిఫరెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆప్షన్ ఉంటుందో దాన్ని అయితే ఎలిమినేట్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న చెప్తాను చూడండి. సో మనకు ఆప్షన్ ఎగ్జాంపుల్ ఒక 15, 25, 35, 167 ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇందులో ఏది మనకి డిఫరెంట్గా ఉంది? సో 167 కదా, ఇవన్నీ కూడా 100 లోపు ఉన్నాయి కదా. సో కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసిన తర్వాత మనకి మిగిలిన 3 ఆప్షన్స్లో ఆన్సర్ అనేది ఉంటుంది. ఇది ఎలిమినేషన్ అంటే. ఓకే, నెక్స్ట్ లో అండ్ హై రేంజ్ వాల్యూ ఆప్షన్స్. ఓకే, సో మనకి ఏవైతే చిన్న నెంబర్స్ ఉంటాయో లేదా ఏవైతే పెద్ద నెంబర్స్ ఉంటాయో వాటిని మోస్ట్లీ ఎలిమినేట్ చేయాలన్నమాట. అంటే కొన్ని చూడండి చిన్న లైన్స్ ఉంటాయి, కొన్ని చాలా పెద్ద ఉంటాయి, వాటిని మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి. తర్వాత వచ్చేసరికి క్వశ్చన్ బేస్డ్ ఆన్సర్. సో మనకి ఆప్షన్స్లో క్వశ్చన్కి సంబంధించి రిలేషన్ కనుక ఉంటే వాటిని కూడా ఎలిమినేట్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను చూడండి. హీ ఈజ్ మై బాయ్ అనుకుందాం. ఒకవేళ ఆప్షన్స్లో బాయ్, గర్ల్ అండ్ ఉమెన్, మ్యాన్ అని ఇలా ఉన్నాయి అనుకుందాం. ఒకవేళ కనుక ఈ క్వశ్చన్లో బాగుంది, ఈ ఆప్షన్లో బాగుంది కదా అని మనం ఏం చేస్తాం, ఇది టిక్ పెట్టేస్తాం, ఇదే రైట్ ఆన్సర్ అనుకోని. ఇలా ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్లోనే మనకి ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేసింది మీకైతే గైడెన్స్ అనేది ఇస్తున్నాం. ఓకే, ఇది ఏ విధంగా ఆప్షన్స్ రిమూవ్ చేయాలి అనేది. తర్వాత సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే లెంతియెస్ట్ ఆప్షన్. అంటే ఏదైతే 4 ఆప్షన్స్లో పెద్దది ఉంటుందో, అంటే ఎగ్జాంపుల్గా ఒక ఫస్ట్ ఆప్షన్ ఒక 3 లైన్స్ ఉన్నది అనుకుందాం. ఓకే, 3 లైన్స్. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 2 లైన్స్ ఉంది అనుకున్నాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి 1 లైన్ ఉంది అనుకుందాం. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 4 లైన్స్ ఉంది అనుకున్నాం. ఈ 4 మనకి ఏదైతే కొంచెం పెద్దది ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద కేసులో అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ లైన్ చూస్తే 3 లైన్స్ ఉంది, సెకండ్ ఆప్షన్ చూస్తే 2 లైన్స్ ఉంది, థర్డ్ ఆప్షన్ చూస్తే 1 లైన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ చూస్తే 4 లైన్స్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసులో ఏదైతే పెద్ద ఆప్షన్ ఉంటుందో, పెద్ద కొంచెం లెందీగా ఉంటుందో అదే మోస్ట్ ఆఫ్ ద కేసులో ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత సిమిలర్ ఆప్షన్స్. సో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఒక అర్థమవుతుంది. సో నేను ఆల్రెడీ అప్లై చేశాను. ఎగ్జాంపుల్గా మనకి 54, 39, 56, -54 ఉన్నాయి అనుకుంది. ఇలా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో మనకి మోస్ట్ ఆఫ్ ద కేసులో ఏవైతే సిమిలర్గా ఉంటాయో వాటిలోనే ఆన్సర్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూస్తే 54, -54 సిమిలర్గా ఉన్నాయి. సో కాబట్టి రిమైనింగ్ ఆప్షన్స్ని మనము ఎలిమినేట్ చేయాలి. సో మనకి మోస్ట్లీ ఆన్సర్ అందులో ఉంటుంది, ఈ 54లో కానీ -54లో కానీ ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఇందులో కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం మిగిలిన ఆప్షన్స్ ఏంటి, ఇందాకలా 54, -54 కదా, ఈ రెండిట్లో మనకి ఏది పెద్దది? 54 అనే పెద్దది. సో మోస్ట్ ఆఫ్ ద కేసులో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇదనే కాదు, ఎగ్జాంపుల్గా 719, 716, 895 అండ్ 965 ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకుందాం. సో మనకి సిమిలర్గా ఏమున్నాయి చెప్పండి ఇవన్నిటిలో? ఇది 1, 2, 3, 4 అనుకుందాం. సో ఇదేంటి 800లో ఉంది, ఇది 900లో ఉంది, ఇది 700లో ఉంది, ఇది 700లో ఉంది. అంటే ఈ రెండు కూడా మనకి సిమిలర్గా ఉన్నాయి కదా. సో ఈ రెండు ఉంచేసి రిమైనింగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాం. మన మిగిలిన ఆప్షన్స్ ఏంటి? 719 ఒకటి, 716 ఒకటి. ఈ రెండింటిలో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద కేసులో అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఈ రెండింటిలో ఏది పెద్దది? 719 పెద్ద, 716 పెద్ద? 719 కదా పెద్దది, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వాల్యూ షుడ్ బి కన్సిడర్. సో మనకి ఎగ్జాంపుల్గా పాయింట్ వాల్యూస్ ఎలా కన్సిడర్ చేస్తామంటే ఎగ్జాంపుల్గా మనకి 79 ఆప్షన్ 1, తర్వాతది 39.5, థర్డ్ది 69.5, ఫోర్త్ది 89 ఇలా వచ్చాయి అనుకుందాం. 4 ఆప్షన్స్, 4కి దేనికి ఏది రిలేషన్ లేదు.
సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఆన్సర్ ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ ఎలిమినేట్ చేసేసి సో మనకి పాయింట్లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో అదే ఆన్సర్ అవుతుంది. మన మిగిలినవి ఏంటి 39.5 69.5 కదా మిగిలే ఎగ్జాంపుల్గా ఆప్షన్స్ ఎలాగిస్తే. సో మనకి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఈ రెండిట్లో కూడా ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో మళ్ళీ అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మోస్ట్లీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీద ఈ చీట్ కోడ్స్ అప్లై చేస్తే మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదనే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. సో మీరు ఈ వీడియో చూసి మీరు కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీద చీట్ కోడ్స్ అనేవి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.